ఘోరంగా ఓడిపోయిన తర్వాత వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని అందరూ అనుకున్నారు. సొంత పార్టీ వాళ్ళు కూడా భయపడ్డారు. అయితే వైఎస్ జగన్ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిలబడ్డారు. వైసీపీ భవిష్యత్తుపై శ్రేణులు భయపడినట్టు జరగలేదు. 1.5 ఇయర్ లోపే కూటమి సర్కారు ఎన్నో తప్పులు చేసింది. వాటికి వ్యతిరేకంగా పోరాటాలకు వైఎస్ జగన్ పిలుపు ఇవ్వటం, క్షేత్రస్థాయిలో శ్రేణులు పాల్గొనడం హైలైట్ ఇక్కడ. రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంపై వైసీపీ పోరాడింది. ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేయడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. వీటికి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అనూహ్య మద్దతు వచ్చింది. ఇలా 1.5 ఇయర్ కాలంలో వైసీపీ శ్రేణులు ప్రభుత్వం నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూనే పోరాటాలు కూడా చేశారు. అనేక కేసులు పెట్టించుకున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. అయితే మరో ఏడాది పాటు కూటమి సర్కారు మరిన్ని తప్పులు చేయడానికైనా కాస్త సంయమనం పాటిస్తే మంచిదని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ప్రజా పోరాటాలపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోకపోతే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. అలాగని అసలే లేకుండా ఖాళీగా కూర్చోవాలని పార్టీ నాయకులు కోరుకోవటం లేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ గత 1.5 ఇయర్ కాలంలో చేసిన పోరాటాలు సామాన్యమైనవి కావు. టీడీపీ వెన్నులో వణుకు పుట్టించారు. ఇప్పటికే జనంలో అధికారిక మార్పిడిపై చర్చ మొదలైంది. మరో ఏడాది పాటు పార్టీ నిర్మాణం, అలాగే కార్యకర్తలు నాయకుల దగ్గరికి జగన్ వెళ్ళి కలుసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం ఉంది. ఆ పని జరిగితే రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేసే అవకాశం ఉంటుంది. నిజం చెప్పాలంటే 7.5 కాలంలో చేసిన పోరాటాల కంటే వైసీపీ ఎక్కువే చేసింది. 11 సీట్లకు పడిపోయిన వైసీపీ తిరిగి ధైర్యాన్ని నింపుకొని బరిలో నిలబడడం చిన్న విషయం కాదు. కాలంతో పాటు కూటమి తప్పులు ఆ పార్టీకి కలిసి వచ్చాయి. కాస్త సంయమనంతో మెలిగితే ప్రభుత్వ తప్పిదాలు పార్టీకి కలిసి వస్తాయనే నమ్మకం వారిలో బలంగా ఉంది. వైఎస్ జగన్ మనసులో భవిష్యత్తుపై ఏముందో తెలియదు, కానీ శ్రేణుల్లో మాత్రం కాస్త రిలాక్స్ కావాలని కోరిక కనపడుతుందట.